వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. పల్నాడు రాజకీయం అంటేనే గరం గరం. కానీ ఇప్పుడు అక్కడ సొంత పార్టీ నేతల మధ్య యుద్ధం మొదలైంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో ముఠా తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కన్నా వర్సెస్ కోడెల ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్. ఒకరు అక్రమ మైనింగ్స్ పై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే మరొకరు అభివృద్ధి సాగుతో కౌంటర్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో తిట్ల దండకాలు, ప్రెస్ మీట్లలో సవాళ్లు. ఇంత జరుగుతున్న అధిష్టానం మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? సత్తెనపల్లి సైకిల్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? పల్నాడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో ముఠా తగాదాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. నిన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిరంగ విమర్శలతో భగ్గుమంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేల పరిస్థితులు తయారయ్యాయి. అభివృద్ధి మంత్రం పఠించాల్సిన నేతలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వీధిన పడటం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. నియోజకవర్గాల్లో పట్టు కోసం సాగుతున్న ఈ ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివాన్లా మారి పార్టీ ప్రతిష్టను గంగలో కలుపుతోంది. కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా సాగించే యుద్ధం శృతిమించుతోంది. ఈ అంతర్గత కలహాలు ప్రత్యర్థి పార్టీలకు అయాచిత వరంగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సత్తెనపల్లి గడ్డపై పసుపు జెండా రెపరెపలాడాలంటే ఈ వర్గ పోరుకు అడ్డుకట్ట పడక తప్పదు. నేతల మధ్య సయోధ్య కుదరకపోతే రాబోయే రోజుల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. కోడెల శివప్రసాద్ కలెక్టర్ శృతికా శుక్లాను కలవడంతో సత్తెనపల్లి రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. నియోజకవర్గంలోని నకరికల్లు, రాజుపాలెం మండలాల్లో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆయన ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణా, భూ ఆక్రమణలపై కూడా ఆయన గళం విప్పారు. తన ఫిర్యాదు వెనుక ప్రజా ప్రయోజనం ఉందని శివరాం చెబుతుంటే అది రాజకీయ ఉనికి కోసమేనని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ దృష్టి సారించాలని ఆయన కోరటం కన్నా వర్గానికి మింగుడు పడటం లేదు. శివరాం అనుచరులు ఈ భేటీని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ కన్నా వర్గాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. అధికార పార్టీపై పోరాడాల్సిన సమయంలో సొంత పార్టీ నేతలు ఇలా ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామం సత్తెనపల్లి టీడీపీలో కొత్త ప్రకంపనలు సృష్టించి గ్రూపు రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. వాస్తవానికి ఈ ఫిర్యాదులు ఎవరిని ఉద్దేశించి చేశారనేది ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. శివరాం కలెక్టర్ని కలిసిన మరుసటి రోజే కన్నా లక్ష్మీనారాయణ రంగంలోకి దిగడం రాజకీయ వేడిని పెంచింది. తన ప్రధాన అనుచరుడు దరువూరి నాగేశ్వరరావుతో కలిసి కన్నా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం చర్చకు దారితీసింది. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము కలెక్టర్ను కలిశామని కన్నా వర్గం పైకి చెబుతున్నా లోపల అసలు కథ వేరే ఉందని టాక్ వినిపిస్తోంది. శివరాం చేసిన అక్రమ మైనింగ్ ఫిర్యాదులకు కౌంటర్ ఇచ్చేందుకే కన్నా ఈ భేటీ ఏర్పాటు చేశారని క్యాడర్ భావిస్తోంది. అభివృద్ధి ముసుగులో ప్రత్యర్థి వర్గానికి చెక్ పెట్టే వ్యూహాన్ని కన్నా అమలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు ఫిర్యాదులు చేస్తే మరొకరు సమర్థించుకోవడానికి వెళ్లడం పార్టీలోని విభేదాలను ఎత్తిచూపుతోంది. ఈ పరిణామాలతో సత్తెనపల్లి తెలుగుదేశం కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇద్దరు నేతలు ఒకే ఆఫీస్ చుట్టూ తిరగడం జిల్లా యంత్రాంగం దృష్టిలో పార్టీని పలుచన చేస్తోందని కొందరు వాపోతున్నారు. ఈ గిల్లి కజ్జాలు చివరకు ఎటు దారితీస్తాయో అర్థం కాక సామాన్య కార్యకర్త తలపట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీలో అసలైన కురుక్షేత్రం నడుస్తోంది. కన్నా, కోడెల అనుచరులు ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ పోస్టులు పెట్టడం పార్టీ పరువును బజార్న పడేస్తోంది. ఒక వర్గం అవినీతిని ప్రశ్నిస్తుంటే మరో వర్గం గత చరిత్రను తవ్వుతూ పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ నివేదికలు రణరంగంలా మారిపోయాయి. పార్టీ క్రమశిక్షణను గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలకు దిగడం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. ఈ సోషల్ మీడియా వార్ చూస్తుంటే వీరు ఒకే పార్టీకి చెందినవారా అనే సందేహం కలుగుతోంది. నాయకుల మధ్య ఉన్న గ్యాప్ కార్యకర్తల మధ్య శత్రుత్వానికి దారితీస్తోంది. అగ్రనేతలు మౌనంగా ఉండటంతో కింది స్థాయి క్యాడర్ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఈ పోస్టులు ప్రత్యర్థి పార్టీలకు సోషల్ మీడియాలో ఆయుధాలుగా మారుతున్నాయి. ఇరు వర్గాల మధ్య పెరిగిన ఈ అగాధం పార్టీ క్యాడర్ను నిలువునా చీల్చేస్తోంది. దివంగత నేత కోడెల శివప్రసాద్ హయాంలో జరిగిన అభివృద్ధిని కోడెల వర్గం గట్టిగా గుర్తు చేస్తోంది. సత్తెనపల్లి రూపురేఖలు మార్చింది కోడెల అని, ఇప్పుడు కన్నా హయాంలో అంతా నాశనమవుతోందని వారు వాదిస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గాన్ని ఒకరిద్దరు స్థానిక నేతల చేతుల్లో పెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వారి ఆరోపణ. ముఖ్యంగా దరువూరి, కనుమూరి వంటి నేతలే నియోజకవర్గాన్ని శాసిస్తున్నారని వారు మండిపడుతున్నారు. పాత కార్యకర్తలను విస్మరించి కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కోడెల అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేతగా కన్నా అందర్నీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారని వారు విమర్శిస్తున్నారు. పార్టీ బలోపేతం కంటే సొంత వర్గాన్ని పెంచి పోషించడమే కన్నా లక్ష్యమని వారు ధ్వజమెత్తుతున్నారు. ఈ విమర్శలు నేరుగా కన్నా లీడర్షిప్నే ప్రశ్నించేలా ఉండటంతో రాజకీయాలు వేడెక్కాయి. గత వైభవాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత నాయకత్వంపై యుద్ధం ప్రకటించడం సత్తెనపల్లిలో కలకలం రేపుతోంది. కోడెల వర్గం ఆరోపణలపై కన్నా లక్ష్మీనారాయణ కూడా దూకుడు పెంచారు. తన అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి కోడెల శివరాంపై ఎదురుదాడి ప్రారంభించారు. గతంలో కోడెల హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తనను ఎదుర్కోలేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. దరువూరి, కనుమూర్లను దొంగలు అనటంపై కన్నా వర్గం తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. నియోజకవర్గంలో కన్నా చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని వారు తిప్పికొట్టారు. మీడియా సాక్షిగా ఇరు వర్గాలు ఒకరి జాతకాలు ఒకరు బయటపెట్టుకోవడం పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. అవినీతి గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉందో ప్రజలే తేలుస్తారని కన్నా వర్గం గట్టిగా చెబుతోంది. ఈ మీడియా వార్తలు చూస్తున్న ప్రజలు టీడీపీ నాయకుల తీరును చూసి నవ్వుకుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. సత్తెనపల్లిలో జరుగుతున్న ఈ పరిణామాలపై టీడీపీ అధిష్టానం మౌనం వహించడం కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్టీ పరువు రోడ్డున పడుతున్నా అగ్రనాయకత్వం ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నేతలు సైతం ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడంలో విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అధిష్టానం నిర్లక్ష్యం వల్లే నేతలు ఇలా రెచ్చిపోతున్నారని సగటు కార్యకర్త అసహనం వ్యక్తం చేస్తున్నాడు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీలో ఇలాంటి అరాచకత్వం తగదని వారు హితవు పలుకుతున్నారు. తక్షణమే పార్టీ పెద్దలు తలదూర్చి ఇరు వర్గాలకు క్లాస్ పీకాలని క్యాడర్ కోరుకుంటోంది. నిజానిజాలు ఎలా ఉన్నా సీనియర్ నాయకుల మధ్య ఈ బహిరంగ పోరు సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ పునాదులను కదిలిస్తోంది. కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. పార్టీ పరువు రోడ్డున పడుతున్నా అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి సత్తెనపల్లిలో సైకిల్ టైర్లు పంచర్ అవ్వటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకొని గ్రూపు రాజకీయాలకు చెక్ పెడతారో లేదో చూడాలి.